హాయ్ హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఏంజల్ గార్డెన్ నుంచి హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ కాకుండా ఉండడం కోసం నేనైతే ఒక వీడియో చేస్తున్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చాలామంది ఫ్రెండ్స్ కానీ ఇంటి దగ్గర వాళ్ళు కానీ చాలామంది అడిగారు అనమాట. అరుణ నీ హెయిర్ చాలా బాగుంది, ఒత్తిగా లేదు కానీ కొంచెం వరకునే ఒత్తుంది, మిగతా అంతా సన్న వచ్చింది, కానీ హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంది, బాగుంది అని చెప్పేసి అన్నారు. నేను ఏం చేశానంటే నా గార్డెన్ వీడియోస్ ఫాలో అవుతున్న చాలా మందికి అయితే తెలుస్తుంది, చాలా సన్నగా అయితే హెయిర్ వచ్చింది. ఆ సన్నగా ఉన్నంత వరకు అయితే కట్ చేసేసాను, ఎక్కడి వరకు ఒత్తిగా ఉందో అక్కడ వరకునే ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు నేను హెయిర్ ఫాల్ అనేది లేదు, మనకి హెయిర్ ఎంత పొడవుగా ఉన్నది అని కాకుండా ఎంత క్వాలిటీగా ఉన్నదా అనేదే కదా ముఖ్యం. అందుకని చెప్పేసి క్వాలిటీగా ఉంది, చాలా బాగుందని చెప్పి ఇక నుంచి అయితే హెయిర్ని నేను లాంగ్ చేయాలని ఆశపడుతున్నాను. నా వీడియోని ఫాలో చేస్తున్న వారు, ఇంకా హెయిర్ పొడవుగా ఉండాలని అనుకునే వాళ్ళు కూడా మీరైతే నా వీడియోని ఫాలో చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను ఫాలో చేస్తూ మీ హెయిర్ని కూడా పెంచుకోండి చెప్తున్నాను. నేనైతే 1 స్పూన్ కోకోనట్ ఆయిలే కలిపాను, 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసాను. ఇది చూడండి గ్రీన్ కలర్ ఉంది కదా, నేనైతే లాస్ట్ టైము ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే తీసుకున్నాను. ఆ జెల్ ఇందులో ఉండిపోయింది, కొంచెంగానే ఉంది కదా అని చెప్పి ఇందులో ఒకే 1 టేబుల్ స్పూన్ అండి, ఈ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసాను. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ కలుపుతున్నా. ఇప్పుడు మీకు చెప్పే నేను సొల్యూషన్ ఏంటంటే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి మాత్రమే యూజ్ చేయండి. ఈ రెండు యూజ్ చేసి ఓన్లీ వీక్లీ 2 టైమ్స్ అప్లై చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఈ ఓన్లీ వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? విటమిన్ ఈ క్యాప్సిల్ ఇదైతే మెడికల్ షాప్లో దొరుకుతుంది, అలాగే ఫ్యాన్సీ షాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా అయితే యూజ్ చేయండి ఫస్ట్ టైము. ఇప్పుడైతే నేను హెయిర్కి ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకుంటానో మీకైతే చూపిస్తాను. నేనైతే హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడానికి ముందుగా నేను దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి హీట్ చేశాను అనమాట. ఈ హీట్ చేసిన ఆయిల్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, చాలామంది ఏంటంటే ఇలా అరిచేతిలో వేసుకుని అరిచేతిలో ఆయిల్ వేసుకుని ఇలా ఇలా చేతులకు రాసుకుంటూ పెట్టేసుకుంటారు. నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఒక విషయం. అరిచేతిలో మొత్తం ఆయిల్ వేసుకుంటే మొత్తం అంతా జుట్టుకే పడుతుందండి, హెయిర్కి స్కాల్ఫ్కి అయితే అస్సలు పట్టదనమాట. స్కాల్ఫ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కాల్ఫ్కి పెట్టుకున్నట్లయితే కనుక హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. జుట్టుకి మనకి ఉన్న ఇది అంతా హెయిర్ని ఆయిల్ని అంతా పీల్చుకొని హెయిర్కి కూడా గ్రోత్ అవుతుంది అనమాట. చూడండి, నేను ఈ 4 ఫింగర్స్ని మాత్రమే ఆయిల్లో ముంచి ఇలా రాసుకుంటున్నాను. చూడండి, ఇలా పాయలుగా తీసుకుని పాయలుగా తీసుకుని పెట్టుకున్నట్లయితే మనకి స్కార్ఫ్కి అయితే బాగా అంటుకుంటుంది. హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ కోకోనట్ ఆయిల్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు కదా, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కోకోనట్ ఆయిల్ అయితే పెట్టుకుంటారు. ఈ కోకోనట్ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటే మనం కలుపుతున్నాము. దీనికైతే చిన్న పెద్ద మిడిల్ ఏజ్ అని ఏం తేడా అయితే లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది మనకి. చూడండి, ఇలా పాయలు తీసుకుని చక్కగా మసాజ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు.
ఇది ఒకటే కాదండి, మనం వీక్లీ 3 టైమ్స్ అని చెప్పేసి అన్నాను కదా. వీక్లీ 3 టైమ్స్ పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఒకసారి ఇది పెట్టుకోవచ్చు, ఇంకొకసారి కోకోనట్ ఆయిల్తో ఇంకా డిఫరెంట్ కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా యూస్ చేసేది ఇదన్నమాట. అలాగే ఈ వెనకాల కూడా ఓకే. మనం ఇప్పుడైతే తల అంతా పెట్టుకున్నాం కదా, తల అంతటికి అయిపోయింది. ఇప్పుడు మాడుకైతే పట్టించాము మనము. మాడుకు పట్టించిన తర్వాత అలాగే మనకి ఈ హెయిర్కి కూడా, ఈ జుట్టుకు కూడా పట్టాలి కదా. కాబట్టి మనకి ఓన్లీ ఫింగర్స్ సరిపోదు, అరిచేతిలో వేసుకుని దీన్ని ఇలా రఫ్ చేసి ఇలా అనుకుంటే సరిపోతుంది. ఓకే అండి, నా హెయిర్ అయితే చాలా చిన్నది కాబట్టి నాకైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పట్టింది. అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే పట్టింది. ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళని పట్టుకొని జస్ట్ మాడిని పెట్టి ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మనం చేసుకుంటేనే చాలా హాయిగా ఉంటుంది, నిద్ర వచ్చేసినట్టు అయిపోతుంది. అదే మీకు ఇంకొకళ్ళు పెట్టి వాళ్ళ చేత మసాజ్ చేయించుకుంటే చాలా హాయిగా నిద్రపోతున్నట్టు అయిపోతుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్నం ఉంచుకోవచ్చు. అలాగే సాయంత్రం 1 గంట పెట్టుకున్నా సరిపోతుంది. రోజుకి 1 గంట ఉంచుకొని తర్వాత మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో అదే షాంపూని అయితే మీరు హెడ్ బాత్ అయితే చేసేయచ్చు. నాకైతే అయిపోయిందండి, ఒక 10 నిమిషాలు మసాజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు 10 మినిట్స్ మసాజ్ చేసుకున్నాను కదా, అయిపోయింది. ఇప్పుడు నా హెయిర్ మీద అయితే కనీసం దువ్వును కూడా పెట్టుకోవట్లేదు. దువ్వును కూడా పెట్టుకోకుండా జస్ట్ ఇలాగా హెయిర్ని పెట్టి పిన్ పెట్టేస్తున్నాను అనమాట. ఇలా పెట్టుకుని ఒక 1 అవర్ ఉంచుకుంటాను, లేదంటే 2 అవర్స్ ఉంచి తర్వాత నేను యూజ్ చేస్తున్న షాంపూతో అయితే నేను హెడ్ బాత్ చేస్తాను. మీరు కూడా అలాగే షాంపూతో హెడ్ బాత్ చేయొచ్చు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు తల దూకున్నా దువ్వెనలు చూడండి ఇలా పెద్ద పళ్ళు పాయలు ఉంటాయి కదా, ఇలా పెద్ద ఉన్న వాటితో మాత్రమే హెయిర్ దూకోండి. ఎందుకంటే చిన్న వాటితో దూకుంటుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వస్తుంది. నేను ఇంకొక 10 మినిట్స్ ఆగిన తర్వాత నా హెయిర్ని అయితే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నెక్స్ట్ టైం మీకు ఇంకా కావాల్సిన వాళ్ళు, ఇంకా ఐడియాస్ కావాలి చెప్పు అక్క అని చెప్పేసి అన్న వాళ్ళైతే నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.